అందరికీ నమస్కారం అండి. 2026లో ఫిబ్రవరి నెలలో వచ్చే ముఖ్యమైన రోజులు, పండుగ రోజులు, అలాగే సెలవు దినాలు, తిథి, వారము, నక్షత్రము అన్నీ కూడా మనము తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఫిబ్రవరిలో ఏమేమి పండుగలు వచ్చాయి, ఏమేమి సెలవు దినాలు వచ్చాయి అన్నీ కూడా మనము తెలుసుకుందాము. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలతో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 2026 ఫిబ్రవరి విశ్వావాసునామ సంవత్సరం మాఘమాసం, అలాగే పాల్గొన మాసం శుద్ధ ద్వాదశి శనివారం వరకు మనకు ఈ ఫిబ్రవరి నెల అయితే ఉంటుందండి. ఫిబ్రవరి 1వ తారీఖు మనకు ఆదివారము. ఆ రోజు పౌర్ణమి తిథి. నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం అనమాట. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వ్యాస పౌర్ణమి అనమాట. గురు రవిదాస్ జయంతి కూడా ఉంది. అలాగే శ్రీ లక్ష్మి తిరుపతమ్మ కళ్యాణోత్సవం కూడా ఈ రోజునే. ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారము. ఆ రోజు తిథి వచ్చేసి పాడ్యమండి. నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రము. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే ధనుష్ట కార్తీ ఈ రోజు నుంచే ప్రారంభం అనేది అవుతుంది. అలాగే ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం కూడా ఈ రోజునేనండి. మరొక ఫిబ్రవరి 3వ తారీఖు మంగళవారము. ఆ రోజు తిథి వచ్చేసి విద్య అండి. మఖా నక్షత్రము. ఈరోజు ఏమీ ప్రత్యేకత అయితే లేదండి. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు బుధవారము. ఈరోజు తదియా తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అని అంటే ప్రపంచ క్యాన్సర్ డే అండి. ఫిబ్రవరి 5వ తారీఖు మనకు గురువారము. ఆ రోజు చవితి తిథి, అలాగే ఉత్తరా నక్షత్రం అనేది ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత సంకటహర చతుర్థి అండి. ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారము. ఆ రోజు తిథి పంచమి హస్త నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమీ లేదండి. ఫిబ్రవరి 7వ తారీఖు మనకు ఆ రోజు శనివారము షష్ఠి తిథి, అలాగే చిత్తా నక్షత్రము. షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు చాలా మంచిదండి. ఎక్కువగా కుజదోషము, రాహుకాల దోషము, సర్పదోషము, పిల్లలు కాకపోయినా, సంతానం కాకపోయినా, ఆర్థిక అభివృద్ధి లేకపోయినా, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠి రోజు పూజిస్తే చాలా మంచిది. అలాగే మనకు ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము. ఆ రోజు సప్తమి అండి. తిథి వచ్చేసి నక్షత్రం వచ్చేసి స్వాతి నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే భాను సప్తమి అండి. ఫిబ్రవరి 9వ తారీఖు ఆ రోజు సోమవారం అండి. అష్టమి, అలాగే విశాఖ నక్షత్రము. మనకు ఈరోజు ప్రత్యేకత అనేది ఏమీ లేదు. ఫిబ్రవరి 10వ తారీఖు ఆ రోజు మంగళవారము. అష్టమి తిథి అండి. విశాఖ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత ఏమీ లేదు. ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారము. నవమి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి ప్రత్యేకత అనేది లేదు. ఫిబ్రవరి 12వ తారీఖు గురువారము. ఈరోజు దశమి, అలాగే జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే స్వామి దయానంద సరస్వతి స్వామి జయంతి అండి. ఫిబ్రవరి 13వ తారీఖు మనకు శుక్రవారము. ఆ రోజు ఏకాదశి. మనకు మూలా నక్షత్రం అండి. చాలా మంచి రోజు. ఈరోజు అమ్మవారిని ఆరాధించిన, శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన, వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన చాలా మంచిదన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే కుంభ సంక్రమణం అనేది ఉంటుందండి. అలాగే సరోజినీ నాయుడు జయంతి కూడా ఈ రోజునే. అలాగే ప్రపంచ రేడియో దినోత్సవం కూడా ఈ రోజునే. ఫిబ్రవరి 14వ తారీఖు శనివారము. ద్వాదశి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వ్యాలెన్స్ డే. ఫిబ్రవరి 15వ తారీఖు మనకు ఆదివారము. ఆ రోజు మనకు నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రము, త్రయోదశి తిథి అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మహాశివరాత్రి పండుగ ఈ రోజుని. అలాగే శ్రీ గోవిందాంబ సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఈ రెండు కూడా ఉన్నాయండి. ఫిబ్రవరి 16వ తారీఖు సోమవారము, చతుర్థి, శ్రవణ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మనకు శ్రీకృష్ణ దేవరాయల జయంతి అనేది ఈ రోజునే. ఫిబ్రవరి 17వ తారీఖు మనకు మంగళవారము, అమావాస్య తిథి అండి. ఆ రోజు మనకు ధనిష్ట నక్షత్రం అనమాట. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే మనకు శుక్రపాడ్యమి ఆఖరి రోజు అనమాట. మనకు ఫిబ్రవరి 18వ తారీఖు బుధవారము పాల్గొన పాడ్యమే అండి. ఈరోజు మనకు శతభిష నక్షత్రం అనేది ఉంది. మనకు ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే రామకృష్ణ పరమహంస జయంతి అనేది ఈ రోజు. అలాగే ఈరోజు వసంతోత్సవం, శ్రీ యోగి వేమన జయంతి కూడా ఈ రోజునే. ఫిబ్రవరి 19వ తారీఖు ఆ రోజు గురువారం అండి. విధియ, అలాగే పూర్వభద్ర నక్షత్రం అనమాట. రంజాన్ నెల ప్రారంభం అనేది అవుతుంది. అలాగే ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఈ రోజునే. ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారము. ఆ రోజు తదియ ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం అండి.
ఫిబ్రవరి 21వ తారీఖు శనివారము చవితి రేవతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే పుత్రగణపతి వ్రతం అనేది ఆచరిస్తారండి ఈరోజు. ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారము పంచమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అనంటే శ్రీ కంఠాచార్య జయంతి అలాగే స్వామి దయానంద జయంతి ఈ రెండు కూడా ఉన్నాయండి. ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారము షష్ఠి అలాగే భరణి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమీ లేవు. ఫిబ్రవరి 24వ తారీఖు మంగళవారము సప్తమి అలాగే మనకు కృతికా నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే బోధానంద జయంతి అనేది ఉంది. అలాగే ఈరోజు సెంట్రల్ ఎక్సర్సైజ్ డే కూడా ఈరోజునే. ఫిబ్రవరి 25వ తారీఖు మనకు బుధవారం అండి. ఆ రోజు నవమి తిథి రోహిణి నక్షత్రం ఉంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే అవతార్ మొహర్ బాబా జయంతి అనేది ఉంది. ఫిబ్రవరి 26వ తారీఖు మనకు ఆ రోజు గురువారము దశమి మృగశిర నక్షత్రం అండి. ఆ రోజు ప్రత్యేకత ఏమీ లేదండి. ఫిబ్రవరి 27వ తారీఖు శుక్రవారము ఏకాదశి ఆరుద్ర నక్షత్రం అనేది ఉంది. ఈరోజు మనకు వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా భక్తులు పూజిస్తుంటారు. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏమిటి అనంటే కోరుకొండ తీర్థం అండి. అలాగే మనకి ఈ రోజునే అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం కూడా ఈ రోజునే. ఫిబ్రవరి 28వ తారీఖు లాస్ట్ రోజండి. ఈరోజు మనకు శనివారం అనేది వచ్చింది. ద్వాదశి పునర్వసు నక్షత్రం అనమాట. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే నరసింహ ద్వాదశి అలాగే నేషనల్ సైన్స్ డే అలాగే టైలర్స్ డే కూడా ఈ రోజునే అండి. ఈ రోజుతో మనకు ఫిబ్రవరి నెల అనేది ముగుస్తుంది. 2026 సంవత్సరంలో మనకు ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది, మాఘమాసం ఎప్పుడు వస్తుంది, శని త్రయోదశి ఎప్పుడు అన్నీ కూడా మనము తెలుసుకుందాం కదా. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.